వీడియో ఎడిటింగ్ చేయడానికి చాలా యాప్స్ ఉన్నాయి. లైక్ కైన్ మాస్టర్ ఉంది అండ్ ఇన్షాట్ ఉంది. లైక్ ఇప్పుడు విఎన్ యాప్ ఉంది. చాలా యాప్స్ ఉన్నాయన్నమాట. ఎందులో ఎడిటింగ్ చేసుకుంటే బాగుంటుంది? చాలా క్రియేటర్స్కి ఇదే డౌట్ అనమాట. ఎందులో ఎడిటింగ్ చేసుకుందాం, ఇందులో ఎడిటింగ్ చేసుకుందాం, ఇందులో ఎడిటింగ్ చేసుకుందాం. చాలా క్రియేటర్స్కి ఇదే డౌట్ అనమాట. సో నాకు నచ్చింది ఏంటిదంటే విఎన్ యాప్లో ఎడిటింగ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది అనమాట. సో ఎందుకోసం అంటే మనకు ఫ్రీగా ఇస్తుంది అండ్ 4K క్వాలిటీలో ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అండ్ మొత్తానికి ఫ్రీ అన్నమాట. సో మనం ఇప్పుడు చూడండి గాయస్, ఇక్కడ మనం ఇప్పుడు చూడండి, నేను డిస్ప్లే చూసుకుంటే గాయస్ ఇక్కడ. సో ఇప్పుడు చూడండి ఈ లోగో అనేది ఎలా మూవ్ అవుతుంది చూడండి గాయస్. చూడండి ఈ లోగో అనేది ఇలా మూవ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు చూడండి మనకి ఇప్పుడు మ్యూజిక్ కూడా పెట్టుకోవచ్చు. సో చూడండి నా బ్యాక్గ్రౌండ్ లో మ్యూజిక్ ఎలా ప్లే అవుతుంది చూడండి. సో అలా మనకు బ్యాక్గ్రౌండ్ లో మ్యూజిక్ ప్లే కావాలి అండ్ లోగో కూడా సో ఇలా వెళ్ళాలి. సో ఇప్పుడు మనం ఏదైతే ఛానల్ నేమ్ ఉంటుందో, ఆ బ్రాండ్ నేమ్ ఏదైతే ఉంటుందో అది కూడా మూవ్ కావాలన్నమాట. సో ఇలా మూవ్ కావాలి, డిఫరెంట్ మూవ్ కావాలి. అలాంటిది ఎందులో చేసుకుంటే బాగుంటుంది? ఇప్పుడు చూడండి కైన్ మాస్టర్ ఉందండి. ఆ కైన్ మాస్టర్ లో మనకు సో వాటర్ మార్క్ వస్తుంది. ఆ వాటర్ మార్క్ రిమూవ్ కావాలంటే సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి సో మనకు ఫ్రీగా కావాలంటే ఏది ఉందండి? సో విఎన్ యాప్ ఉందన్నమాట. విఎన్ యాప్ లోనే మనం ఎడిటింగ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది అనమాట. సో చాలా క్రియేటర్స్ కి అన్న మాకు కైన్ మాస్టర్ అంటే చాలా ఇష్టం, మేము సబ్స్క్రిప్షన్ తీసుకున్నాం, అందులో కొన్ని ఫీచర్స్ అయితే బాగున్నాయి అంటే బాగున్నాయి. సో బాగాలేదని నేను అంటలేను, బట్ అక్కడ మనకు సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. సో విత్ ఫ్రీలో కావాలంటే మనకు లోగో యాడ్ అవుతాయి అనమాట. సో ఇంకొక యాప్ కి వెళ్తే సో ఇప్పుడు చూడండి ఇన్షాట్ యాప్ అన్నమాట. ఆ ఇన్షాట్ యాప్ లో మనకు సో పూర్తిగా ఎడిటింగ్ చేసుకోవచ్చు. అందులో కూడా మనకు సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి కొన్ని సో ఫ్యూచర్స్ అయితే లేవన్నమాట. కొన్ని షార్ట్స్ కానీ లైక్ ఇప్పుడు ట్రాన్సాక్షన్స్ కానీ కొన్ని ఏదైనా కానీ లైక్ ఇప్పుడు సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి సో అది కొద్దిగా ఫ్యూచర్ నాకైతే బాగాలేదు అనిపిస్తుంది. సో మనకు విఎన్ యాప్ అంటే చాలా బాగుంటుంది అనమాట. సో ఇప్పుడు ఇన్షాట్ లో చూసుకుంటే క్వాలిటీ అనేది తక్కువ వస్తుంది. నాకు నచ్చింది ఒకటేనండి, 4K క్వాలిటీలో సో ప్రొవైడ్ చేశారు. సో అక్కడ 4K క్వాలిటీలో ప్రొవైడ్ చేశారు కాబట్టి కొద్దిగా క్వాలిటీ అనేది కొద్దిగా డార్క్ అవుతుంది, కొద్దిగా బ్లేర్ వస్తుంది నేను అనుకుంటున్నా. నాకు తెలిసింది ఏంటంటే సో విఎన్ యాప్లో ఎడిటింగ్ చేసుకుంటే చాలా చాలా కిరాకు. సో ఇప్పుడు చూడండి, మీరు ఎందులోనైనా చూడండి అండ్ ఇప్పుడు ఎల్ఈడి టీవీలో చూడండి. సో 4K క్వాలిటీ మనం ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేసుకున్నాం అనుకోండి, విఎన్ యాప్లో ఎక్స్పోర్ట్ చేసుకున్నాం అనుకోండి, ఎల్ఈడి టీవీలో చూసినారు అనుకోండి, సో మనకు 4K క్వాలిటీ సినిమాటిక్ చూడొచ్చు అనమాట. అందులో ఆల్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. కాబట్టి ఒకటి మనకు మన బ్యాక్గ్రౌండ్ నాయిస్ క్యాన్సలేషన్ ఏదైతే ఉంటుందో దానికి మాత్రం వాళ్ళు సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది అని వాళ్ళు చెప్తున్నారు అనమాట. సో అదొకటే సో బ్యాడ్ న్యూస్ అనమాట. సో విఎన్ యాప్ లో సో ఇంకొక విషయం అంటే ఏం లేదనమాట, అంటే అన్ని ఫ్రీగా ఉన్నాయన్నమాట. సో మరి లేట్ ఎందుకు, మరి విఎన్ యాప్ అయితే ఫుల్ ట్యూటోరియల్ నేర్చుకుందాం మరి. సో లెట్ స్టార్ట్ మరి. సో కంప్లీట్లీ విఎన్ ఫుల్ ట్యూటోరియల్ అయితే నేర్చుకుందాం. ఓకే, సో ఎవరైనా ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి, లైక్ చేయండి అండ్ పూర్తిగా వీడియో చూసిన తర్వాత కామెంట్ అయితే చేసుకోండి. సో కామెంట్ సెక్షన్ లో మీ కామెంట్ అయితే ఫీడ్బ్యాక్ తెలియండి అనమాట. ఓకే, ఇప్పుడు మనం లేట్ చేయకుండా స్క్రీన్ టిక్కర్లో చూసుకుందాం. సో వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలని చూసుకుందాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే ప్లే స్టోర్లో వెళ్ళిపోండి. ప్లే స్టోర్లో వెళ్ళిపోయిన తర్వాత గాయస్ ఇక్కడ సర్చ్ బార్లో సర్చ్ ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ సో ఇక్కడ మీరు విఎన్ యాప్ అని సెర్చ్ చేయండి. ఎందుకోసం అంటే సో కొద్దిగా స్టక్ అవుతుంది. మనకి ఇప్పుడు ఆండ్రాయిడ్ మొబైల్ ఉంటుంది కాబట్టి కొద్దిగా స్టక్ అవుతుంది. ఎందుకోసం అంటే అప్డేట్ చేసుకుంటేనే మనకు కొద్దిగా స్టక్ కాదనమాట. సో ఈ విఎన్ యాప్ కొద్దిగా లెంత్ ఎక్కువ ఉంది కాబట్టి, అంటే ఎంబీ ఎక్కువ ఉంది కాబట్టి కొద్దిగా స్టక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మనకు ఆండ్రాయిడ్ మొబైల్లో కొద్దిగా స్టక్ అవుతుంది అనమాట. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే అప్డేట్ చేసుకోండి. ఫస్ట్ ఇక్కడ సర్చ్ బార్లో విఎన్ అని ఇట్లా సెర్చ్ చేయండి. నేను ఎగ్జాంపుల్ కోసం చూపిస్తున్నా, నాకు ఇక్కడ అప్డేట్ వస్తుంది. చూడండి ఇక్కడ నాకు అప్డేట్ వచ్చింది. చాలా డేస్ నుండి ఇక్కడ సో ఈ స్మార్ట్ ఫోన్ నేను ఆ స్మార్ట్ ఫోన్ లో వర్క్ చేస్తా కాబట్టి సో ఇక్కడ అప్డేట్ వస్తే ఇలా అప్డేట్ చేసుకోండి. నేను ఇక్కడ అప్డేట్ చేస్తలేను. సో కొద్దిగా చూపిస్తాను వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలి మొత్తం చూపిస్తాను అనమాట. సో అప్డేట్ చేస్తే ఇక్కడ ఎంబీ ఎంత ఉంటుంది అంటే చూడండి గాయస్ ఇక్కడ నాకు తెలిసి అయితే 120-150 ఎంబీ అయితే ఉంటుంది. కాబట్టి సో అది అప్డేట్ కావడానికి చాలా టైం పడుతుంది. కాబట్టి నాకు సర్వర్ తక్కువ ఉంది కాబట్టి సో మీకు స్కిప్ చేస్తున్నా. మీరు అప్డేట్ చేసుకోండి. అప్డేట్ చేసుకున్న తర్వాత మీరేం చేస్తారంటే ఇక్కడ విఎన్ యాప్ లో వెళ్ళిపోండి అనమాట. సో గాయస్ విఎన్ యాప్ లో వచ్చిన తర్వాత గాయస్ ఇక్కడ మనకి ఇక్కడ ప్లస్ సింబల్ కనిపిస్తుంది. A to Z చెప్తాను. సో ఎక్కడ కూడా స్కిప్ చేసుకోకండి. ఎందుకోసం అంటే సో మీకు విఎన్ యాప్ ట్యూటోరియల్ మొత్తం తెలుసుకోవాలంటే మీకు ఇక్కడ సో A to Z చెప్తాను అనమాట. ఎక్కడ కూడా స్కిప్ చేసుకోకండి. వీడియో ఎడిటింగ్ నుండి ఎక్స్పోర్ట్ వరకు మీకు చూపిస్తాను, లైవ్ ప్రూఫ్ చూపిస్తాను. చూడండి గాయస్ ఇక్కడ మనకి ఇక్కడ ప్లస్ సింబల్ కనిపిస్తుంది. చూడండి, ఈ ప్లస్ సింబల్ సెలెక్ట్ చేసుకోండి. ప్లస్ సింబల్ సెలెక్ట్ చేస్తే గాయస్ ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ అనిపిస్తుందా, ఈ న్యూ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకోండి. న్యూ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేస్తే గాయస్ ఇక్కడ సింప్లీ మీరు ఏదైతే వీడియో ఎడిటింగ్ చేసుకోవాలి అంటున్నారో ఆ వీడియో మీరు తీసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చూడండి, నేను షార్ట్స్ కి ఎలా ఎడిటింగ్ చేసుకోవాలి మీకు ఇక్కడ చూపిస్తున్నాను అనమాట. సో నేను చేస్తానంటే ఇక్కడ సో ఫస్ట్ వన్ షార్ట్ ఉంది చూడండి, ఈ షార్ట్ కి సెలెక్ట్ చేస్తాను అండ్ ఇక్కడ నెక్స్ట్ ఉంది చూడండి, నెక్స్ట్ కి సెలెక్ట్ చేసేస్తాను. జస్ట్ ప్రాసెసింగ్ తీసుకుంటుంది. అప్పటి వరకు ఫ్యూ మినిట్ లో మనం జస్ట్ వెయిట్ చేద్దాం అనమాట. ఎంతకు మించి ఏం లేదు. సో గాయ్స్ మొత్తానికి ప్రాసెసింగ్ అయితే అయిపోయింది. టోటల్ ఇప్పుడు ప్రాసెసింగ్ అయిపోయిన తర్వాత టైంలో అయితే మనకు వీడియో అయితే వచ్చేసింది. కాబట్టి సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే గాయ్స్ చూడండి, సో ఇప్పుడు నేను షార్ట్ అనేది తీసాను చూడండి.
ఈ షార్ట్ తీసిన, ఆల్రెడీ షార్ట్ వచ్చేసింది అనుకుంటా. సో అప్పుడు వేసాను అనుకుంటా ఈ షార్ట్ అనేది. సో దేని గురించి మాట్లాడడం నాకు ఐడియా లేదు. బట్ ఇక్కడ చూసుకుంటే guys ఇక్కడ సో ఇప్పుడు మనం ఈ షార్ట్ని ఎలా ఎడిటింగ్ చేసుకోవాలి, ఇప్పుడు మనం ఏమైనా కలర్ గ్రేడింగ్ చేసుకోవాలంటే కలర్ గ్రేడింగ్ ఆల్రెడీ వేసుకున్నా చూడండి. సో నాకు కొద్దిగా ఇంకా కలర్ గ్రేడింగ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. నేను ఇక్కడ మొత్తం టోటల్ చూపిస్తాను అనమాట. సో A to Z చూపిస్తాను. ఎవరికైతే VN యాప్లో వీడియో ఎడిటింగ్ చేయరాదో మొత్తం ట్యూటోరియల్ మొత్తం చెప్తాను అనమాట. ఓకే, సో ఇప్పుడు మనకు టైం లైన్లో వచ్చేసింది. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ మనం కలర్ గ్రేడింగ్ చేసుకోవాలి. మన ఫేస్ మొత్తం లేదా బ్యాక్గ్రౌండ్ మొత్తం కలర్ గ్రేడింగ్ చేసుకుంటేనే సో అందంగా కొడతారనమాట. సో సింపుల్ మనం చేద్దామంటే ఫస్ట్ వన్ ఉంది చూడండి, ఫిల్టర్ ఉంది చూడండి. ఫిల్టర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫిల్టర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సింపుల్ చూడండి మనకి ఇక్కడ అడ్జస్ట్ కనిపిస్తుంది. ఫస్ట్ వన్ ఫిల్టర్ కనిపిస్తుంది, సెకండ్ వన్ అడ్జస్ట్ కనిపిస్తుంది అనమాట. అడ్జస్ట్ చేసుకోవాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. నాకు తెలిసిన మట్టుకు అయితే ఏంటిదంటే మన ఆండ్రాయిడ్ మొబైల్లో సో ఫిల్టర్ చేసుకుంటేనే బాగుంటుంది నేనైతే అనుకుంటాను. అడ్జస్ట్ చేసుకుంటే మనం కొద్దిగా టైం చాలా పడుతుంది కాబట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో సింప్లీ అది కొద్దిగా కలర్ డార్క్ చేయొచ్చు, ఎక్కువ చేయొచ్చు, టైంని బట్టి ఉంటుంది కాబట్టి. సో ఇది లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి నేను ఇక్కడ ఫిల్టర్ చేసి చూపిస్తాను అనమాట. నేను ఆబ్వియస్లీ ఫిల్టర్ చేసుకుంటా కాబట్టి మీకు ఫిల్టర్ చేసి చూపిస్తాను అనమాట. ఓకే, సింపుల్ ఏం చేస్తా అంటే చూడండి ఇక్కడ మనకు రీసెంట్లీ, ఒరిజినల్, అస్టెటిక్, క్రియేటివ్ ఇవన్నీ చాలా ఉన్నాయి చూడండి. నేనేం చేస్తా అంటే సీజన్లో వెళ్ళిపోతా చూడండి, మీకు చూపిస్తా చూడండి. సీజన్ అండ్ 1 సెకండ్ ఇక్కడ సీజన్ ఉందా, సీజన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ నుండి నేను థర్డ్ వన్ సెలెక్ట్ చేస్తాను. అవునా, థర్డ్ వన్ ఉందా, ఈ థర్డ్ వన్ సెలెక్ట్ చేస్తాను. ఆబ్వియస్లీ నేను ఎప్పుడు కూడా థర్డ్ వన్ సెలెక్ట్ చేస్తాను అనమాట. థర్డ్ వన్ సెలెక్ట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ తక్కువ ఎక్కువ ఉంది చూడండి. ఇన్స్టాంట్లీ బ్రైట్నెస్ అనేది తక్కువ ఎక్కువ ఉంది. సో ఎంత కావాలంటే మనం అంతా మనం పెట్టుకోవచ్చు. ఆబ్వియస్లీ నేను ఆల్రెడీ చేసుకున్నా కాబట్టి సో నాకు లైట్గా వస్తుంది కాబట్టి మీరు చేసుకోండి అనమాట. ఓకే, నేను స్కిప్ చేస్తున్నా, మీకు ఇక్కడ చూపించడానికి ట్రై చేస్తున్నాను అనమాట. ఓకే, సింపుల్ మీరు చేసుకోండి. ఓకే, నేను ఇప్పుడు దీన్ని స్కిప్ చేసేస్తున్నా, తీసేస్తున్నాను అనమాట. ఓకే, సో ఇలా చేసిన తర్వాత ఓకే, సో మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. ఫిల్టర్ నేను అదే పెట్టుకున్నా కాబట్టి మీరు అదే పెట్టుకోకండి. మీ ఫేస్ కి ఎలా సెట్ అవుతున్నది మీరు టెస్ట్ చేయండి. ఆబ్వియస్లీ జస్ట్ కూర్చొని నెమ్మదిగా మీరు సెట్ చేసుకోండి. అంటే ఏ కలర్ గ్రేడింగ్ అనేది మీకు సెట్ అవుతున్నది మీరు చూసుకోండి అనమాట. చూసుకున్న తర్వాత మీరు సో మీరు అప్లై చేయండి అనమాట. ఓకే, సింప్లీ మనం ఏం చేద్దామంటే మన 2 ఫింగర్తో మీరు ఏం చేస్తారంటే జస్ట్ ఇట్లా పెద్దగా చేయండి, ఇట్లా ఇట్లా మూవ్ చేయండి, ఇలా వేయండి. ఓకే, ఇలా చేస్తేనే అది పెద్దగా అవుతుంది టైం లైన్లో. ఇలా చేయకండి. ఓకే, సో ఇప్పుడు చూడండి guys ఇక్కడ ఎక్కడ నుండి మాట్లాడుతున్నాం అనేది క్వశ్చన్. సో ఇప్పుడు చూడండి నేను ఇక్కడ నుండి మాట్లాడుతున్నా. సో ఇక్కడ నుండి మాట్లాడుతున్నాను. ఓకే, సో ఇప్పుడు మనం దీన్ని ట్రిమ్ చేసుకోవచ్చు, కట్ ఆఫ్ చేసుకోవచ్చు. 2 ఆప్షన్స్ ఉన్నాయి చూడండి, మీకు చూపిస్తా. ఒకటి ట్రిమ్ ఉంది చూడండి అండ్ ఇంకొకటి స్పిల్ట్ ఉంది చూడండి. ఈ స్పిల్ట్ కూడా చేసుకుంటే బాగుంటుంది. ట్రిమ్ చేసుకుంటే ఇలా మూవ్ చేస్తూ ఉండాలన్నమాట. సో అది కొద్దిగా టైం ఎక్కువ అవుతుంది కాబట్టి ట్రిమ్ చేసేస్తే బాగుంటుంది. నాకు తెలిసింది మట్టుకు ఏంటంటే ట్రిమ్ స్పిల్ట్ చేసుకుంటే బాగుంటుంది అనమాట. ఓకే, సో దీన్ని వేస్తాడు చూడండి అండ్ ఇప్పుడు చూడండి స్పిల్ట్ చేస్తా చూడండి. ఇక్కడ నుండి స్పిల్ట్ చేస్తా, కత్తెర కొట్టుకు ఒక వేస్తా, సపరేట్ భాగం అయిపోతుంది. ఇక్కడ భాగం సపరేట్ అయిపోతుంది, ఇక్కడ భాగం సపరేట్ అయిపోతుంది అనమాట. సో మనం ఏం చేద్దామంటే ఈ ఫింగర్ తీసుకొని మనం ఏం చేద్దామంటే ఫస్ట్ వన్ పార్ట్కి మనం క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు డిలీట్ ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. దీన్ని ఇలా క్లిక్ చేస్తే కూడా డిలీట్ ఆప్షన్ ఎల్లో బాక్స్లో లాస్ట్ వన్ చూసుకుంటే డిలీట్ ఆప్షన్ అయితే వచ్చేసింది చూడండి. దీన్ని డిలీట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. వన్స్ డిలీట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో ఈవెన్ మీరు సో డిలీట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో దట్ ఇప్పుడు మనం ఏద్దామంటే ఇప్పుడు చూడండి guys ఇక్కడ ఫస్ట్ వన్ ఇప్పుడు రీల్ అయితే వచ్చేసింది, అంటే షార్ట్ అయితే వచ్చేసింది. సింపుల్ ఇప్పుడు చూడండి మనం ఇప్పుడు మిడిల్లో కటప్ చేసుకోవాలి. ఫస్ట్ వన్ పార్ట్ బాగుంది అండ్ మిడిల్ కొద్దిగా బాగాలేదు అనుకుందాం. ఓకే, సో ఏదో మిస్టేక్ అయిపోయింది అనుకుందాం. ఓకే, సో ఈ మిస్టేక్ అయిపోయిన భాగం అది మనం ఏద్దామంటే సింపుల్ ఇక్కడ నుండి ఇక్కడ చూడండి. సో రేష్ కనిపిస్తుంది చూడండి. సో ఈ రేష్ అది కొద్దిగా బాగాలేదేమో అనిపిస్తున్నది. మనం ఏం చేద్దామంటే ఇంకా స్పిల్ట్ చేసుకుందాం. కత్తెర కొడుతూనే ఓకే వేద్దాం. కత్తెర కొడుతూనే ఓకే వేసినాం చూడండి. ఎక్కడి వరకు బాగాలేదు, సో ఇక్కడ వరకు బాగాలేదు అనుకుందాం. ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ వరకు బాగాలేదు అనుకుందాం. సో మళ్ళీ కత్తెర కొడుతూనే ఓకే వేసేయండి. ఓకే, సో ఇక్కడ బాగా సపరేట్ అయిపోయింది, ఇక్కడ బాగా సపరేట్ అయిపోయింది. మిడిల్ భాగం అది చిన్న బాక్స్ అది. సో చూడండి ఆ ఎక్స్ట్రా పార్ట్ అని. సో మనం చేద్దామంటే సో దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత డిలీట్ ఆప్షన్ కింద డౌన్లో ఉంది చూడండి. ఆ డిలీట్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. ఓకే, సింప్లీ డిలీట్ అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు చూడండి అలా చేస్తూ వెళ్ళండి మొత్తానికి. సో ఎక్కడి వరకు పార్ట్ అవసరం లేదనుకుంటే అక్కడ పార్ట్ అనేది సో రిమూవ్ చేసేయండి. సో మొత్తానికి లాస్ట్ వరకు వెళ్ళండి. లాస్ట్లో ఒకటి చూపిస్తా చూడండి, అది ఇన్పుట్ టైటిల్ ఉంటుంది. అది మర్చిపోతాం, మళ్ళీ వస్తూ ఉంటుంది కాబట్టి సో అది మర్చిపోతాం కాబట్టి లాస్ట్ వరకు వెళ్ళండి. ఫస్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ బాణం కొడుతుంది చూడండి, ఇక్కడ ఐకాన్ ఉంది చూడండి, దీన్ని సెలెక్ట్ చేయండి. ఆ బాణం కొడుతుంది సెలెక్ట్ చేస్తే లాస్ట్ వరకు వెళ్తాయి అనమాట. ఈ ఇన్పుట్ టైటిల్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ డిలీట్ చేసుకోండి. ఓకే, ఇలా డిలీట్ చేసుకోండి. డిలీట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ వన్కి వచ్చేయండి. ఫస్ట్ వన్కి వచ్చిన తర్వాత కాదు సింప్లీ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మనకు ఇంకేముందంటే డిఫరెంట్ చెప్తాను, ఆల్మోస్ట్ అన్ని చెప్తాను. సో ఇక్కడ చూడండి మనకి ఇక్కడ స్పిల్ట్ అయిపోయింది, డిలీట్ అయిపోయింది. మనకి ఇక్కడ ఎఫెక్ట్స్ ఉంది చూడండి. ఈ ఎఫెక్ట్స్ అంటే ఏంటి, మనం కొద్దిగా 3Dగా మార్చుకోవడానికి లైక్ చూపిస్తుంది చూడండి. దీన్ని చూడండి. సో కొద్దిగా చూడండి ఇలా చేస్తే ఇలా డిఫరెంట్ వస్తుంది అండ్ ఇది చేస్తే ఇలా వస్తుంది. చూడండి డిఫరెంట్ వస్తుంది. ఏదైనా పెట్టుకోవచ్చు. లైక్ చూడండి ఏదైనా పెట్టుకోవచ్చు. చూడండి డిఫరెంట్ వస్తుంది. అన్ని ఫ్రీ అండి, మనకు సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు.
చూడండి ఇది కూడా డిఫరెంట్ వస్తుంది. ఏదైనా కానీ డిఫరెంట్ వస్తుంది. మీరు ఏది కావాలన్నా పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకున్న తర్వాత మన ఫింగర్తో దీన్ని ఇట్లా మూవ్ చేయండి, అంటే స్క్రోల్ చేయండి. జస్ట్ 1 సెకండ్. అండ్ ఇట్లా ఎక్కడైనా కానీ ఇది ఓన్లీ 50 సెకండ్స్ మాత్రమే ఉంది కాబట్టి, సో అది అంతకే ఉంది కాబట్టి మీరు అలా పెట్టుకోవచ్చు అనమాట. చూడండి ఇది కూడా పెట్టుకోవచ్చు. డిఫరెంట్ పెట్టుకోవచ్చు బ్రో, ఏదైనా పెట్టుకోవచ్చు, మీకు నచ్చింది పెట్టుకోండి. ఓకే, సో ఇది పెట్టుకున్న తర్వాత మీరు, నేను తీసేస్తున్నా, మీకు పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. ఇంకేముందంటే గాయస్ చూడండి, మన వీడియోస్ స్పీడ్ కావాలంటే స్పీడ్ పెట్టుకోవచ్చు, మీకు తెలిసిన విషయమే. సో ఇక్కడ చూడండి మనకు కర్వ్ ఉంది, రెగ్యులర్ ఉంది. రెగ్యులర్ అంటే ఏంటి, 1x2, 1.5x, 2x, 3x ఇట్లా ఉంటుంది కాబట్టి రెగ్యులర్ చేసుకుంటే చూడండి 1x ఉంది, 1.5x ఉంది, 2x ఉంది, 3x ఉంది, 4x ఉంది, 10x వరకు కూడా ఉందన్నమాట. సో అట్లా ఎంత కావాలంటే అంత కూడా పెట్టుకోవచ్చు, లేదా 0.5x కూడా పెట్టుకోవచ్చు. స్లో మోషన్ అంటారు కదా, అలా కూడా పెట్టుకోవచ్చు. సో మీకు నచ్చినలాగా పెట్టుకోవచ్చు అనమాట. లేదు మనకు కరువులో పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. ఇక్కడ పెట్టుకుంటే చూడండి గాయస్, ఇక్కడ డిఫరెంట్ పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, సో అట్లా పెట్టుకున్న తర్వాత గాయస్ ఇక్కడ చూడండి మీకు ఎలా పెట్టుకోండి. ఓకే, సో ఇప్పుడు చూడండి మనకు స్పీడ్ అయిపోయింది. వాల్యూమ్ అంటే వాల్యూమ్ మీకు తెలిసిన విషయం. వాల్యూమ్ ఎక్కువ పెట్టుకోవాలంటే ఎక్కువ పెట్టుకోవచ్చు. చూడండి మనకు 100 చూపిస్తుంది. 150 పెట్టుకోవాలంటే 150 పెట్టుకోవచ్చు. కొద్దిగా అండ్ హై వాల్యూమ్లో వస్తుంది కాబట్టి మీరు పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. ఓకే, సో అది అయిపోయింది. అండ్ ఇప్పుడు చూడండి ఫేడ్ ఉంది. ఫేడ్ అంటే మనకు చూడండి కొద్దిగా మనం ఏదైతే టాకింగ్ చేస్తున్నామో, మనం స్పీచ్ ఇస్తున్నామో అది స్లోలీ వెళ్ళాలన్నమాట. స్లోలీ వెళ్తుంది. లేదా అవుట్ అనేది ఎట్లా ఉంటుంది అంటే అవుట్ ఎక్స్ట్రా చేసుకుంటే ఇట్లా అవుట్ చేసుకుంటే సో ఇట్లా డౌన్ అవుతూ వెళ్తా అంట, స్లోలీ వెళ్తుంది అంటే తగ్గుతూ వెళ్తాయి అనమాట. వాయిస్ మనం ఏదైతే స్పీచ్ ఇస్తామో స్లోలీ తగ్గుతూ వెళ్తాయి అనమాట. సో అలా చేసుకోవాలంటే చేసుకోవచ్చు, లేదా దాన్ని స్కిప్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, అండ్ ఇప్పుడు చూడండి క్రాప్ ఉంది. చూడండి ఈ క్రాప్ అంటే ఏంటి, మన షార్ట్ని సో ఎలా పెట్టుకోవాలంటున్నారు, 9:6, 1:1, 16:9 ఏది పెట్టుకోవాలంటున్నారో, మీరు దేనికి రీల్ తీస్తున్నారో లేదా యూట్యూబ్కి షార్ట్ తీస్తున్నారో, ఏదైనా సెలెక్ట్ చేస్తున్నారో, ఎలా తీస్తున్నారో అనేది మీరు చూసుకోండి. నాకు ఇక్కడ సో యూట్యూబ్ కోసం వీడియో తీస్తున్నా, నాకు ఇక్కడ యూట్యూబ్ కోసం షార్ట్ తీస్తున్నా కాబట్టి 9:16 సెలెక్ట్ చేసుకుని ఆయన ఇక్కడ ఓకే చేస్తున్నాను అనమాట. ఓకే, సింపుల్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మనకు రొటేట్ ఉంది, రొటేట్ చేసుకోవాలంటే రొటేట్ చేసుకోవచ్చు, డిఫరెంట్ చేసుకోవచ్చు. చూడండి రొటేట్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఇక్కడ మిర్రర్ ఉంది, మిర్రర్ ఇట్ సైడ్ నుండి ఇట్ సైడ్ కావచ్చు అనమాట. సో అది పెట్టుకోవచ్చు. అండ్ ఇప్పుడు చూడండి ఫ్లిప్ ఉంది, ఫ్లిప్ కావాలంటే ఫ్లిప్ కూడా పెట్టుకోవచ్చు, కిందికి భాగం అవుతుంది అనమాట. చూడండి ఇది అవుతలేదు. సో ఎందుకో ఏంటో మరి మీరు చూసుకోండి. అండ్ ఇక్కడ చూడండి ఫిల్ ఉంది. చూడండి ఫిల్ అంటే ఏంటి, సో ఇప్పుడు చూడండి మన భాగం అది ఎగ్జాంపుల్ కోసం ఇది అయింది. చూడండి ఇప్పుడు అయింది. చూడండి సో అది కొద్దిగా స్టక్ అవుతుంది. ఇలా స్టక్ అవుతుంటుంది. నేను అప్డేట్ చేసుకోవాలి కాబట్టి స్టక్ అవుతున్నది, మీకు కూడా స్టక్ అవుతుంది. మీరు ఫస్ట్ అప్డేట్ చేసుకోండి. ఓకే, సో దీన్ని మనం ఫస్ట్ దీన్ని చేస్తా ఫ్లిప్ చేసేసిన. చూడండి ఇప్పుడు నేను ఇక్కడ ఫిల్ ఉంది. చూడండి ఫిల్ ఎందుకు ఉందంటే సో ఇప్పుడు చూడండి మన షార్ట్ అనేది ఎగ్జాంపుల్ కోసం మన షార్ట్ అనేది జస్ట్ ఇట్లా చిన్నగా అయిపోయింది అనుకో. 1 సెకండ్ మీకు చూపిస్తా. షార్ట్ అనేది ఇట్లా చిన్నగా అయిపోయింది అనుకోండి. సో ఆ క్లిప్ అనేది సెట్ కావాలి, మన ఈ ఫ్రేమ్లో మొత్తం సెట్ కావాలి, కరెక్ట్ సెట్ కావాలి. సో మనం ఫింగర్తో ఇలా చేసుకోవాలంటే ఇట్లా కరెక్ట్ సెట్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ 1 క్లిక్లోనే మనకు సెట్ అవుతుంది. ఎలా ఉంది చూడండి ఇక్కడ, ఎలా అనేది ఇక్కడ చూడండి ఇక్కడ ఫిట్ ఉంది. చూడండి ఈ ఫిట్ సెలెక్ట్ చేసేస్తే సో ఒక క్లిక్లోనే సెట్ అయితే అయిపోతాయి అన్నమాట. ఓకే, సో ఇక్కడ చూడండి బీజీ ఉంది, బ్యాక్గ్రౌండ్ అనమాట. సో అది అవసరం లేదు మనకు. అండ్ బార్డర్ ఉంది, ఇది అవసరం లేదు. ఇక్కడ బ్లర్ ఉంది. చూడండి ఈ బ్లర్ అంటే ఏంటి, ఈ ఒక క్లిప్ అనేది సింగిల్ క్లిప్ అనేది బ్లర్ చేసుకోవాలంటే బ్లర్ వేసుకోవచ్చు. చూడండి సోనా ఏది కూడా బ్లర్ చేసుకోవచ్చు, డిఫరెంట్ బ్లర్ చేసుకోవచ్చు. మీకు అవసరం ఉంటే బ్లర్ చేసుకోండి, లేదా స్కిప్ చేసుకోండి. ఓకే, నన్ను చేసేయండి. సో ఇంకా ఏముంది, అండ్ ఒపాసిటీ ఉంది. ఒపాసిటీ అంటే మనకు కొద్దిగా డార్క్నెస్ కావాలంటే డార్క్నెస్ పెట్టుకోవచ్చు. చూడండి ఎలా అయినా పెట్టుకోవచ్చు, డిఫరెంట్ పెట్టుకోవచ్చు. ఓకే, సో అలా అనమాట. అండ్ ఇక్కడ చూడండి డీ నాయిస్ ఉంది. చూడండి చాలా క్రియేటర్స్ అడిగే క్వశ్చన్ ఏంటంటే, అన్న మాకు ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో నాయిస్ చాలా ఉంది, సో మేమేం చేయాలి ఇట్లా అడుగుతున్నారు కాబట్టి ఇక్కడ మనకు సో డీ నాయిస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు డీ నాయిస్ చేసుకుంటే ఏమవుతున్నాయంటే సో ఇక్కడ మనకు సబ్స్క్రిప్షన్ తీసుకోమని డైరెక్ట్లీ అండ్ విఎన్ యాప్ అయితే చెప్తుంది అనమాట. సో ఇక్కడ చూడండి దీన్ని ఇనేబుల్ చేస్తా. చూడండి ఇనేబుల్ చేస్తే ఓకే చేస్తే సో ఓకే అవుతున్నది. సో సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సో నేనేమనుకున్నా అంటే సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉందేమో నేను అనుకున్నా. సో ఇనేబుల్ అయితే అయిపోయింది. సో ఇక్కడ చూడండి మీకు ఇక్కడ సబ్స్క్రిప్షన్ దీనికి ఇనేబుల్ చేసిన అనమాట. ఇనేబుల్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సో వన్స్ నేను ఇక్కడ ఏం చేస్తా అంటే ఇక్కడ ఎక్స్పోర్ట్కి క్లిక్ చేసి చూస్తా. సో సబ్స్క్రిప్షన్ తీసుకోమంటుందా లేదా అనేది క్లిక్ చేసి చూస్తా. వన్స్ క్లిక్ చేసి చూస్తా, చూద్దాం. సో లేదు సబ్స్క్రిప్షన్ లేదని చెప్తుంది. సో ఫ్రీ, అది కూడా ఫ్రీ. ఫస్ట్లో చెప్పాను చూడండి సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి అని చెప్పాను కదా, అది కూడా ఫ్రీ అనమాట. మొత్తానికి ఫ్రీ ఇస్తుంది గాయస్. ఎందుకోసం అంటే సో నేనేమనుకున్నా అంటే ఈ డీ నాయిస్ అనేది సో ఎనేబుల్ చేసిన తర్వాత మనకి ఏమైనా సబ్స్క్రిప్షన్ తీసుకోమని అడుగుతుందేమో. సో నేను కూడా టెస్ట్ చేయలేదు. సో ఇప్పుడే టెస్ట్ చేశాను అనమాట. నాకు అవసరం లేదు, ఇక్కడ నాకు జస్ట్ ఒక ఫ్యాన్ నడుస్తుంది. సో అది ఎక్కువ
నాకు ఇక్కడనే ఇది మైక్లోనే ఇక్కడ నాయిస్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి నాకు అవసరం లేదనమాట. ఓకే, సో మీరు చేసుకోవాలంటే చేసుకోవచ్చు. అండ్ డీనర్స్ అనమాట నేను ఇనేబుల్ చేసి ఉన్నాను చూడండి. అండ్ ఇక్కడ చూడండి guys, ఇక్కడ మనకి ఇంకోటి ఏముందంటే జూమ్ ఉంది చూడండి. ఈ జూమ్ అనేది సో మన వీడియో అనేది జస్ట్ జూమ్ అయితే రావాలన్నమాట. ఎలా రావాలనేది చూడండి guys ఇక్కడ. సో ఇక్కడ జూమ్ సెలెక్ట్ చేసిన తర్వాత సో ఇక్కడ జూమ్ ఇన్ ఉంది చూడండి, జూమ్ అవుట్ ఉంది, అండ్ మూవ్ రైట్ ఉంది, మూవ్ లెఫ్ట్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి అనమాట. జూమ్ ఇన్ సెలెక్ట్ చేసిన తర్వాత సో ఇక్కడ ఆల్ సెలెక్ట్ చేస్తే అన్ని జూమ్ అవుతూ డిఫరెంట్ జూమ్ అవుతూ వస్తాయి అనమాట. చూడండి నెమ్మదిగా జూమ్ అవుతూ వస్తాయి అనమాట. ఓకే, చేసుకోవాలంటే చేసుకోవచ్చు, లేదా మీ ఇష్టం. ఆల్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూడండి అన్ని క్లిప్స్ కు సెట్ కావాలంటే ఇక్కడ అప్లై టు ఆల్ సెలెక్ట్ చేయండి. అప్లై టు ఆల్ సెలెక్ట్ చేస్తే అన్ని క్లిప్స్ కు జూమ్ అవుతూ వస్తాయి అనమాట. ఓకే, సో ఇక్కడ చూడండి ఎక్స్ట్రా ఆడియో ఉంది. ఇది చాలా ఆడియన్స్ కు వర్క్ అవుతుంది, అంటే సో ఉపయోగపడతాయి అనమాట. ఎందుకోసం అంటే ఎక్స్ట్రా ఆడియో ఉంది, ఎక్స్ట్రా ఆడియో ఇది సపరేట్ చేసి పెడుతుంది. చూడండి సపరేట్ చేసి పెట్టింది. సో మన ఆడియో అనేది సపరేట్ చేసి పెడుతుంది. సో దీన్ని వాయిస్ అనేది మనం సో నాయిస్ వేరే యాప్లో కూడా చేసుకోవచ్చు, వేరే యాప్లో కూడా చేసుకోవచ్చు అనమాట. సో డిఫరెంట్ బాగుంటుంది కాబట్టి మీరు చేసుకోండి. దీన్ని తీసేస్తాను అనమాట. సో ఇక్కడ చూడండి ఇంకేముందంటే ఆటో క్యాప్షన్ ఉంది. మనం ఏదైతే టాకింగ్ చేస్తున్నామో అది క్యాప్షన్ ఇప్పుడు టెక్స్ట్ రావాలంటే ఆటో క్యాప్షన్ చేసుకోవచ్చు, డిఫరెంట్ చేసుకోవచ్చు మనకు అది. సో ఇక్కడ మనకు ఏమంటుందంటే సో క్యాప్షన్ లాంగ్వేజ్ అడుగుతుంది. సో ఇవన్నీ చేసుకోవాలంటే చేసుకోవచ్చు, నాకు అవసరం లేదు అది. సో మీకు కావాలంటే సపరేట్ వీడియో చేస్తాను, కొద్ది లెంత్ ఉంటుంది అనమాట అది. సో ఇక్కడ ఏముందంటే మొసాయిక్ ఉంది చూడండి. ఈ మొసాయిక్ అంటే ఏంటి, కొద్దిగా జూమింగ్ చేసి పెడుతుంది చూడండి. జూమింగ్ కాదు కదా, సారీ, ఇది బ్లర్ చేసి పెడతాయి అనమాట. మన పాట్ ఎక్కడైనా పాట్ అనేది బ్లర్ చేసి పెడుతుంది. చూడండి ఇక్కడ పాట్ ఎక్కడైనా పాట్ అనేది కనిపించద్దు, బ్లర్ కావాలనుకుంటే సో బ్లర్ చేసి పెడతాయి అనమాట. ఇక్కడ సపరేట్ ఏదైనా కానీ చేసుకోవచ్చు అనమాట. ఓకే, మీ ఇష్టం, చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఇక్కడ మ్యాగ్నిఫైర్ ఉంది చూడండి, ఇదేనండి. సో జూమింగ్ చేసి పెడుతుంది మ్యాగ్నిఫైర్ అనమాట. చూడండి మన ఫేస్ అనేది కొద్దిగా జూమ్ చేసి పెడుతుంది, కొద్దిగా పెద్దగా చేసుకోవాలంటే పెద్దగా చేసుకోవచ్చు. ఫేస్ అనేది జూమింగ్ చేసి పెడుతుంది. ఎలా అయినా చేసుకోవచ్చు. చూడండి డిఫరెంట్ చేసుకోవచ్చు, అవునా, డిఫరెంట్ చేసుకోవచ్చు. సో మీరు కూర్చొని డిఫరెంట్గా ఎడిటింగ్ చేసుకోండి. ఓకే, అండ్ మీకు చూపిస్తున్న ఓన్లీ ఇక్కడ చూడండి స్టోరీస్ ఉంది, మనకు అవసరం లేదు. రివర్స్ ఉంది, మన వీడియో రివర్స్లో రావాలంటే రివర్స్లో పెట్టుకోవచ్చు. ఇంకా ఫ్రిడ్జ్ ఉంది చూడండి, ఫ్రిడ్జ్ అంటే ఏంటి చూపిస్తుంది. సో ఈ ఫ్రిడ్జ్ అవుతుంది చూడండి. అండ్ ఒక పార్ట్ అనేది సపరేట్ పార్ట్ అవుతుంది, అది మనకు అవసరం లేదు, నేను తీసేస్తాను అనమాట. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఇంకోటి ఏముందంటే సో ఏముంది, స్టోరీస్ అయిపోయింది, రివర్స్ అయిపోయింది, ఫ్రిడ్జ్ అయిపోయింది. పిఐపి ట్రాక్ ఉంది చూడండి. ఈ పిఐపి ట్రాక్ అంటే ఏంటి, సో ఇప్పుడు చూడండి మీరు గ్రీన్ స్క్రీన్లో బ్యాక్గ్రౌండ్లో గ్రీన్ స్క్రీన్ పెట్టేసి సో మీరు బ్యాక్గ్రౌండ్ చేంజ్ కావాలి, ఆటోమేటిక్ చేంజ్ కావాలంటే సో ఈ పిఐపిని సెలెక్ట్ చేసిన తర్వాత ఈ సపరేట్ వీక్ చూడండి సపరేట్ అయిపోతుంది చూడండి. ఇది క్లిక్ చేసి చూపిస్తుంది, సపరేట్ అయిపోయింది చూడండి, అవును సపరేట్ అయిపోయింది. సో ఇప్పుడు మన బ్యాక్గ్రౌండ్లో డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. మనం ఇప్పుడు ఈ పాట అనేది సో ఇప్పుడు చూడండి ఈ పాట అనేది మనం గ్రీన్ స్క్రీన్లో పెట్టుకున్నాం అనుకోండి, అంటే వీడియో షూట్ చేసుకున్నాం అనుకోండి, సో అది కట్ ఆఫ్ అవుతుంది అనమాట. సో అది సపరేట్ వీడియో చేస్తాను. సో ఆ ప్రాసెస్ పెద్దగా ఉన్నాయి కాబట్టి సో సపరేట్ వీడియో చేయమంటే చేస్తాను అనమాట. ఓకే, సింపుల్ దీన్ని తీసేస్తాను చూడండి, అండ్ దీన్ని మొత్తం తీసేస్తాను అనమాట. ఓకే, సో తీసేసిన తర్వాత ఇన్కేస్ 1 సెకండ్ మొత్తం తీసేస్తాను అనమాట. ఓకే, సో ఇప్పుడు మనకు పిఐపి ట్రాక్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇంకొక వీడియో దీంట్లోనే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి మనకి ఇంకొకటి ఏముందంటే పిఐపి ఉంది చూడండి. సో ఇది అనమాట, ప్లస్ సింబల్ కనిపిస్తుందా, దీన్ని సెలెక్ట్ చేసేస్తే ఇక్కడ మనకు ఫొటోస్, ఎలిమెంట్స్, టెక్స్ట్ ఉంది చూడండి. ఫొటోస్ని సెలెక్ట్ చేసుకొని సో ఇంకొక వీడియో యాడ్ చేసుకోవచ్చు, లేదా స్క్రీన్ రికార్డ్ కూడా యాడ్ చేసుకోవచ్చు, ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. చూడండి మీకు చూపిస్తుంది చూడండి స్క్రీన్ రికార్డ్ యాడ్ చేసుకున్నా చూడండి. మీకు ఇక్కడ సపరేట్ ఇక్కడ పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. సో డిఫరెంట్ పెట్టుకోవచ్చు, చిన్నగా చేసుకోవచ్చు, పెద్దగా చేసుకోవచ్చు, ఎలా అయినా చేసుకోవచ్చు. సో ఎక్కడైనా పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, దీన్ని వాల్యూమ్ తక్కువ చేసుకోవాలంటే వాల్యూమ్ తక్కువ చేసుకోవచ్చు, కదండి వాల్యూమ్ ఉంది. సో దీన్ని ఆఫ్ చేసేయాలన్నమాట. ఓకే, ఇలా పెట్టుకోవచ్చు అనమాట. డిఫరెంట్ స్క్రీన్ రికార్డు చూపించాలంటే చూపించచ్చు అనమాట. ఓకే, అండ్ ఇంకోటి ఏముందంటే గాయస్ చూడండి మొత్తానికి చూపిస్తా, టోటల్ చూపిస్తే ఏముంటే అండ్ మనకు సో ఇప్పుడు చూడండి మనకు ఒక లోగో నేను ఫస్ట్లో చూపించాను చూడండి, మన యూట్యూబ్ లోగో అనేది ఇలా మూవ్ అవుతూ ఉండాలన్నమాట. అది ఎలా అనేది చూపిస్తా చూడండి. ఇక్కడ చూడండి మనం పిఐపిని సెలెక్ట్ చేద్దాం. పిఐపిని సెలెక్ట్ చేసిన తర్వాత గాయస్ ఇక్కడ ఎలిమెంట్ సెలెక్ట్ చేద్దాం. ఎలిమెంట్ సెలెక్ట్ చేస్తే గాయస్ చూడండి మనకి ఇక్కడ యూట్యూబ్ లోగో వచ్చింది. మనకి ఇక్కడ గ్యాలరీలో ఉంటే సో ఈ లోగో అనేది గ్యాలరీ నుండి తీసుకోవచ్చు. సో అది కూడా తీసుకుంటే బాగుంటుంది. నాకు ఇక్కడ మీకు చూపించడానికి ఇక్కడ ఓన్లీ నేను ఎలిమెంట్ నుండి తీసుకున్నాను అనమాట. సింపుల్ దీన్ని చిన్నగా చేస్తాను అనమాట. చూడండి మీకు మూవ్ కావాలంటే ఎలా మూవ్ కావాలంటే చూపిస్తుంది ఇక్కడ. జస్ట్ దీన్ని పెద్దగా చేద్దాం ఇక్కడ. ఓకే, పెద్ద చేసిన తర్వాత మనకి ఇక్కడ అండ్ దీన్ని క్లిక్ చేయండి. ఫస్ట్ అప్పుడు క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి కీ ఫ్రేమ్ కనిపిస్తుంది చూడండి. 1 సెకండ్ మీకు చూపిస్తా ఏంటిదంటే ఇక్కడ కీ ఫ్రేమ్ కనిపిస్తుందా, ఈ కీ ఫ్రేమ్ని సెలెక్ట్ చేయండి. కీ ఫ్రేమ్ సెలెక్ట్ చేసిన తర్వాత జస్ట్ ఇట్లా మూవ్ చేయండి. మూవ్ చేసిన తర్వాత ఇంకా కీ ఫ్రేమ్ పెట్టండి. కీ ఫ్రేమ్ పెట్టిన తర్వాత ఈ లోగోని ఇట్లా మూవ్ చేయండి. అండ్ ఇంకా కీ ఫ్రేమ్ పెట్టండి. ఇక్కడ కీ ఫ్రేమ్ పెట్టండి. ఇక్కడ కీ ఫ్రేమ్ పెట్టిన తర్వాత ఇక్కడ మూవ్ చేయండి. అండ్ ఇక్కడ కీ ఫ్రేమ్ పెట్టండి. అండ్ ఇక్కడికి మూవ్ చేయండి. అండ్ ఇంకా కీ ఫ్రేమ్ పెట్టండి. కీ ఫ్రేమ్ పెడితేనే అది మూవ్ అవుతుంది, లేకపోతే మూవ్ కాదనమాట. అండ్ ఇక్కడ మూవ్ చేయండి. అండ్ ఇంకా కీ ఫ్రేమ్ పెట్టండి. ఇక్కడికి మూవ్ చేయండి. 1 సెకండ్ పెద్దగా అయింది. ఇక్కడికి పెట్టండి. అండ్ ఇంకా కీ ఫ్రేమ్ పెట్టేసి
ఇక్కడికి మూవ్ చేయండి. అండ్ ఇక లాస్ట్ వన్ కీ ఫ్రేమ్ పెట్టేసి ఇక్కడికి మూవ్ చేయండి. టోటల్ మీకు ప్లే చేసి చూపిస్తా. అండ్ చూపిస్తుంది చూడండి guys ఇక్కడ టోటల్ మీకు ఎలా వస్తాయని చూపిస్తుంది చూడండి guys ఇక్కడ 1 సెకండ్. చూడండి డిఫరెంట్ సో మూవ్ అవుతున్నది చూడండి. సో అలా మాకు మూవ్ కావాలి. సో అలా మనకు మూవ్ కావాలన్నమాట. సో చాలా క్రియేటర్స్ ఎలా ఎడిటింగ్ చేసుకోవాలో తెలియదు అనమాట. సో అలా మూవ్ అవుతూ వెళ్ళాలన్నమాట. ఓకే, సో అలా మూవ్ అవుతూ వెళ్తేనే సో మనకు అందంగా పడుతుంది. మనకు టెక్స్ట్ సేమ్ యాస్టీస్ అనమాట. మీకు టెక్స్ట్ చూపిస్తే వీడియో లెంత్ అవుతుంది కాబట్టి మీకు టెక్స్ట్ చూపాను. సో టెక్స్ట్ రైడ్ చేసుకోండి, మీ ఛానల్ నేమ్ రైడ్ చేసుకొని, బ్రాండ్ అనమాట, ఛానల్ నేమ్ రైడ్ చేసుకున్న తర్వాత సేమ్ యాస్టీస్ దాన్ని కీ ఫ్రేమ్ పెట్టండి. కీ ఫ్రేమ్ పెట్టిన తర్వాత దాన్ని మూవ్ చేయండి. మూవ్ చేసిన తర్వాత సేమ్ యాస్టీస్ అనమాట. సో అట్లా పెట్టేసి మీరు అప్లై చేసుకోండి అనమాట. ఇంకొక విషయం ఏముందంటే టెక్స్ట్ ఉంది చూడండి. ఈ టెక్స్ట్ ఇక్కడ చూడండి, మీకు టెక్స్ట్ కూడా చూపిస్తాను. చాలా క్రియేటర్స్కి తెలియదు ఏంటి అంటే టెక్స్ట్ ఎలా పెట్టుకోవాలని తెలియదు అనమాట. ఇక్కడ టెక్స్ట్ ఉంది చూడండి, ఆ టెక్స్ట్ సెలెక్ట్ చేసుకోండి. టెక్స్ట్ సెలెక్ట్ చేస్తే కాదు చూడండి. సో మనకి టెక్స్ట్ ఫస్ట్ మంది అదే కనిపిస్తుంది, సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేస్తే యాడ్ అయ్యే హెడ్లైన్ ఉందా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేస్తే మీ ఛానల్ నేమ్ అయితే రైట్ చేసుకోవాలంటే రైట్ చేసుకోవచ్చు, లేదా ఏదైనా మ్యాటర్ రైట్ చేసుకోవాలంటే రైట్ చేసుకోవచ్చు, లేదా సబ్స్క్రైబర్స్ సెలెక్ట్ చేసుకోవాలంటే సబ్స్క్రైబర్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. కలర్ గ్రేడింగ్ కూడా చేసుకోవచ్చు, ఏదైనా డిఫరెంట్ కలర్ గ్రేడింగ్ చేసుకోవచ్చు. సో మీకు నచ్చిన కలర్ గ్రేడింగ్ అయితే చేసుకోండి. ఓకే, ఇక్కడ మనకు బార్డర్ ఉంది, డిఫరెంట్ ఉన్నాయి, చాలా ఏదైనా పెట్టుకోవచ్చు. ఓకే, అలా పెట్టుకున్న తర్వాత చూడండి. సో పెట్టుకున్న తర్వాత మనకి ఇక్కడ సైజ్ ఉంది, ఎఫెక్ట్స్ ఉంది చూడండి, అంటే ఫాంట్స్ ఉన్నాయన్నమాట. ఫాంట్స్ ఏదైనా పెట్టుకోవచ్చు, డిఫరెంట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. బాగుంది, ఇది డిఫరెంట్ ఉంది. ఇందులోనే ఫాంట్స్ అయితే చాలా బాగున్నాయి, మీకు నచ్చినలాగా పెట్టుకోండి. అండ్ ఇక సైజ్, మీకు ఏమైనా సైజ్ పెద్దగా కావాలంటే పెద్దగా పెట్టుకోవచ్చు. ఓకే, అండ్ చాలా బాగున్నాయి. ఇది కూడా సేమ్ యాస్టీస్ అనమాట. సబ్స్క్రైబ్ బటన్ ఇట్లా నేను కలర్ కొద్దిగా డార్క్ చేసిన కాబట్టి మీరు కలర్ గ్రేడింగ్ మంచిగా చేసుకోండి. ఓకే, అలా చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ మ్యూజిక్ ఉంది చూడండి. ఈ మ్యూజిక్ ఆప్షన్ మనకు ఫస్ట్లో మ్యూజిక్ పెట్టా చూడండి. ఆ మ్యూజిక్ కూడా పెట్టుకోవాలంటే ఇక్కడ మ్యూజిక్ ఆప్షన్ ఉందా. సో ఫ్రీ మ్యూజిక్ అయితే మీరు గ్యాలరీలో ఉండాలన్నమాట. సో అది ఉంటేనే మనకు కాపీరైట్ వచ్చే ఛాన్స్ తక్కువ ఉంటుంది. కాబట్టి మీరు ఫ్రీ మ్యూజిక్ అనేది వైట్ లిస్ట్లో డెస్క్టాప్లో ఓపెన్ చేసిన తర్వాత అక్కడ మీరు మ్యూజిక్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో అలా అక్కడ మ్యూజిక్ ఉంది చూడండి. ఈ మ్యూజిక్ సెలెక్ట్ చేస్తాను. మ్యూజిక్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మై మ్యూజిక్ సెలెక్ట్ చేస్తాను. నా మ్యూజిక్ బాక్స్లో లైబ్రరీలో ఉన్నాయో లేవు చూద్దాం. గాయస్ ఇక్కడ నాకు ఫ్రీ మ్యూజిక్స్ అయితే లేవు కాబట్టి సో ఒకటి విన్ గ్లాస్ ఉంది, ఇవన్నీ డిఫరెంట్ ఉన్నాయి. సో మీకు ఏదో ఒకటి మీకు ఎగ్జాంపుల్స్ చూపిస్తుంది. ఇక్కడ అప్లై చేస్తాను, ఇట్లా అప్లై చేసాను. ఏదైనా మ్యూజిక్ సెలెక్ట్ చేసేసి సో మీకు ఇక్కడ కటప్ కావాలంటే కటప్ చేసుకోవచ్చు, ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ప్లే అంటే ప్లే చేసుకోవచ్చు, మీకు నచ్చుతుందా లేదని ప్లే కావాలంటే ప్లే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఓకే చేసేయండి. సో ఇప్పుడు టైంలో అయితే వచ్చేసింది. సో చిన్న మ్యూజిక్ కాబట్టి చిన్నగా వచ్చేసింది. పెద్ద మ్యూజిక్ కావాలంటే ఇప్పుడు సౌండ్ ఎఫెక్ట్స్ అనమాట. అది మీకు మ్యూజిక్ కావాలంటే మొత్తం ఫీల్ అవుతుంది అనమాట. ఓకే, సో అలా పెట్టుకున్న తర్వాత సో దాన్ని వాల్యూమ్ తక్కువ చేసుకోవాలంటే వాల్యూమ్ తక్కువ చేసుకోవచ్చు. ఇక్కడ వాల్యూమ్ చూడండి, ఈ వాల్యూమ్ సెలెక్ట్ చేసుకొని కొద్దిగా తక్కువ పెట్టుకోవాలంటే ఒక 15-14 అయితే పెట్టుకోండి. అట్లా మీకు చెప్తున్నాను అనమాట. ఓకే, సో అలా మొత్తం పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఫైనలీ టోటల్ ఎడిటింగ్ ఫిక్స్ అనమాట. మీకు ఇక్కడ అనిమేషన్ కావాలి, టోటల్ కావాలంటే మనం కీ ఫ్రేమ్తో ఆడుకోవచ్చు అనమాట. అనిమేషన్తో ఆడుకోవచ్చు, డిఫరెంట్ ఏదైనా కానీ అనిమేషన్తో కాదు కదా, కీ ఫ్రేమ్తో ఆడుకోవచ్చు. అనిమేషన్ ఎలా చేయాలంటే కీ ఫ్రేమ్తోనే మనకు గేమ్ ఉంటుంది అనమాట. సో కీ ఫ్రేమ్ ఎక్కడ పెడితే మూవ్ అవుతుంది. సో అది మొత్తం కూర్చొని మంచిగా చేసుకోవచ్చు అనమాట. నేను చెప్పాను కదా, ఇప్పుడు ఓన్లీ మన లోగో, యూట్యూబ్ లోగో అనేది సో ఎలా మూవ్ అయింది, జస్ట్ ఇక్కడ కీ ఫ్రేమ్ పెట్టినాం, ఇక్కడ కీ ఫ్రేమ్ పెట్టినాం, దాన్ని యూట్యూబ్ లోగాని మూవ్ చేసినాం అనమాట. అలా మూవ్ చేసిన తర్వాత అది మూవ్ అయింది అనమాట. సో అట్లా మీరు కీ ఫ్రేమ్తోనే గేమ్ ఉంటుంది కాబట్టి సో అది కూర్చొని నెమ్మదిగా చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో అలా చేసుకున్న తర్వాత ఓవరాల్ మనకి ఇక్కడ ఒరిజినల్ ఉంది చూడండి. ఈ ఒరిజినల్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఇలా ఒరిజినల్ సెలెక్ట్ చేసేయండి. మనకి ఇక్కడ రేస్ అడుగుతుంది. నేను చెప్పేసాను 9:16 సెలెక్ట్ చేసి ఓకే చేయండి. సో ఓకే చేసిన తర్వాత మనకి ఇక్కడ ఫైనలీ ఇక్కడ మనకి ఏముంది చూడండి, ఫైనలీ ఎక్స్పోర్ట్ ఉందనమాట. ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు అనమాట. ఫైనలీ ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇలా ఇక్కడ ఎక్స్పోర్ట్ లో కూడా చూసుకుంటే ఇక్కడ మనకు రెజల్యూషన్ చూసుకుంటే 1080 ఉంటుంది. ఆల్మోస్ట్ అందరికి 4K ఉంటే 4K సెలెక్ట్ చేసుకోవచ్చు. నాకు 1080 ఉంది కాబట్టి మీరు 1080 సెలెక్ట్ చేసుకోండి. అంటే నేను 1080 సెలెక్ట్ చేసుకుంటాను అనమాట. FPS చూసుకుంటే ఆల్ ఫిల్ చేసేయండి, 60 FPS ఫిల్ చేసేయండి. అండ్ ఇక్కడ మనకు అవరేజ్ బిట్ రేట్ చూసుకుంటే ఇది కూడా ఫిల్ చేసేయండి అనమాట. ఇది కూడా ఫిల్ చేసేస్తే ఏమైతాయంటే మనకు HD 4K క్వాలిటీలో మనకు ఫీల్ అయితే వస్తాయి అన్నమాట. ఓకే, సో ఇక్కడ మనకు ఫైనలీ ఎక్స్పోర్ట్ అయితే చేసుకుందాం. ఇలా ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఫైనలీ సో రిజల్ట్ ఇదండి. సో VN యాప్ ఫుల్ ట్యూటోరియల్ ఇదేనండి. కంప్లీట్లీ 0 to hero అనమాట. కంప్లీట్లీ ఇలా ఎడిటింగ్ చేసుకోండి. సింపుల్ వేలో వెళ్ళండి. మళ్ళీ ఇంకా స్టెప్ బై స్టెప్ అయితే వీడియో చేస్తూ ఉంటాం కాబట్టి ఇంకా కొద్దిగా హై క్వాలిటీలో అండ్ ఇంకా కొద్దిగా ఎడిటింగ్ బాగా రావాలి, ఇంకా మంచిగా కావాలి అనుకుంటే సో నా కామెంట్ అది చేయండి. సో దాన్ని కీ ఫ్రేమ్తో ఎలా మార్చాలి అండ్ ఇంకేమైనా డిఫరెంట్ ఎడిటింగ్ ఉంటే సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కవర్ అయితే చేస్తాను అనమాట. సో ఈ వీడియో ఇంతకే అనమాట. సో ఈ వీడియో ఎలా అనిపించింది, సో ఇంతవరకు వీడియో చూస్తే ఖచ్చితంగా మాత్రం లైక్ చేసుకోండి, సో సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియో మంచి ఎడిటింగ్ లో వద్దాం, VN యాప్ ట్యూటోరియల్ అనమాట. సో ఖచ్చితంగా సో ఆ VN యాప్ ట్యూటోరియల్ కావాలి అనుకుంటే కామెంట్ అయితే చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో మరొక మంచి వీడియో కలుసుకుందాం. అప్పుడు టేక్ కేర్, బాయ్.